హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులూస్లో స్టోరీస్ వరల్డ్. అబ్బా, ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ వచ్చేసి చెలి నీవెవ్వరే. పార్ట్ వచ్చేసి 38. అబ్బా, ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిట్టి కామెంట్ కూడా రాయండి. మరి మనం ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? చక్రం ధరణిని బలవంతం చేస్తూ ఉండగా జేకే అదే సమయానికి వచ్చి ధరణిని కాపాడి చక్రాన్ని కొట్టడంతో చక్రం ధరణి తన భార్య అంటూ చెబుతూ ఆమెను అనవసరంగా నిందిస్తూ ఉంటే ధరణి చక్రం చెంపలు చెంపలు పగలుగొడుతుంది. ఇంతలోనే రాజ్ అక్కడికి వచ్చి మాయకు సీరియస్గా ఉంది అంటూ చక్రంతో చెప్పి చక్రాన్ని అక్కడి నుంచి తీసుకుని పోతే జరిగిందంతా తలుచుకుంటూ ఉన్న ధరణికి అంతకు ముందులాగే పానిక్ అటాక్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడంతో జేకే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయగా నర్స్ ధరణి డీటెయిల్స్ అడుగుతూ ఆమెకు మీకు ఉన్న సంబంధం ఏంటి, ఆమె మీకు ఏమవుతుంది అంటే జేకే తన కళ్ళ ముందు చూసిన దృశ్యాన్ని బట్టి ధరణి మీద తనకు ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటూ నర్స్తో ధరణి నాకు భార్య అవుతుంది అంటూ చెప్పి వెళ్ళి ధరణి ఉన్న రూమ్ ముందు కూర్చొని లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్న ధరణిని చూస్తూ, ధరణి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక ఈ జన్మకు నువ్వే నా భార్యవు. కానీ అసలు నీ జీవితంలో ఏం జరిగింది? నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని వాడు ఎందుకు ఇంతలా బాధ పెడుతూ ఉన్నాడు? ఎందుకు నీకు విడాకులు ఇచ్చాడు? ఎందుకు నిన్ను అందరిలోనూ దొంగను చేయాలని చూశాడు? నిన్ను వాడు వద్దు అనుకున్నాడు కదా, మళ్ళీ ఎందుకు నీతో వాడు ఈరోజు ఈ విధంగా ప్రవర్తించింది? కేవలం ఆఫీస్లో జరిగిన గొడవేనా, లేక ఇంకా మీ మధ్య ఏమన్నా ఉందా? అసలు నీ గురించి నేను ఎవరిని అడిగి తెలుసుకుంటే నాకు పూర్తి నిజాలు తెలుస్తాయి అని ఆలోచిస్తూ ఉన్న క్రమంలోనే అతని జేబులో ఉన్న ఫోన్ మోగింది. ఫోన్ తీసి చూడగా ఫోన్ స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్ కనిపించిన ట్రూ కాలర్లో మాత్రం క్రిమినల్ లాయర్ అని ఉండడంతో జేకే వెంటనే ఫోన్ తీసి హలో అనగానే అవతలి వైపు నుంచి అనూష మాట్లాడుతూ, జేకే సార్, నేను అనూషని, ధరణి ఫ్రెండ్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో కొంచెం మాట్లాడచ్చా అనడంతో జేకే చెప్పండి అంటే అనూష కంగారుగా, జేకే సార్, ధరణి బాగానే ఉందా? తను ఎక్కడుంది? తనకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే తను అసలు ఫోన్ తీయడం లేదు, అంతా ఓకేనా అంటూ అనూష కంగారుగా అడుగుతూ ఉంటే జేకే కొంచెం అనుమానంగా, ధరణి బాగానే ఉందా అంటే మీ దృష్టిలో అర్థమేంటి? అసలు ధరణికి ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అయినా ఎందుకు ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నారు? ఎందుకు మీరు ఇంతలా కంగారు పడుతున్నారు అంటూ ఉంటే అనూష, జేకే సార్, మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పటి వరకు నాకు మీ మీద ఏర్పడిన నమ్మకంతో ధరణి మీ గురించి చెప్పిన మంచి మాటల ద్వారా మీ గురించి తెలుసుకున్న దాన్ని బట్టి మీ ముందు ఏది దాచకుండా చెప్తున్నా. ఈరోజు మీ కంపెనీ మీటింగ్కి చక్రం అనే ఒక వ్యక్తి వచ్చాడు కదా, అతని కోసమే ధరణి ఇన్ని రోజులు తన కంపెనీలో పనిచేసింది. పైగా అతను ఎవరో కాదు అంటూ మాటలు మొదలు పెడుతూ ఉండగానే జేకే అతని మనసులోనే ధరణి గురించి అనూషని అడిగి తెలుసుకుందాం అనుకుని అతను కూడా ఇక ఎక్కువసేపు ఆ విషయాలన్నీ లాగకుండా నేరుగా విషయానికి వస్తూ, చూడండి అనూష, ధరణి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. క్రితంసారి ఆమెకు వచ్చినట్లుగానే ఈసారి కూడా పానిక్ అటాక్ వచ్చింది. అందుకు కారణం చక్రం. ఆమె ఉండే ఇంటికి చక్రం రావడం, గొడవ చేయడం అంటూ ఇంకా జేకే మాట్లాడుతూ ఉండగానే అనూష చక్రం అనే పేరు వినడంతోనే కోపంగా, నాకు తెలుసు, వాడు అది ఇద్దరు అస్సలు మారడు. వాడు దాన్ని వేధించడం మానడు. ఇదేమో వాడు పెట్టిన బాధలకు, వాడు చేసిన పనులకు ఇలా చిత్రహింసలు పడుతూ బాధపడక మానదు అంటూ ఉంటే జేకే ఒక్కసారిగా, అనుష, నేను చెప్పేది ఇప్పుడు బాగా వినండి. నేను ధరణిని ప్రేమిస్తున్నా, తనను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. అదే విషయం నేను ధరణితో కూడా చెప్పా. కానీ తను నాతో తనకు ఆల్రెడీ పెళ్ళయిందని, విడాకులు తీసుకున్నానని, పైగా తను ఇప్పుడు కడుపుతో ఉన్నానని కూడా చెప్పింది. అదంతా విని మొదట నేను బాధపడ్డా. కానీ ధరణి ప్రమాదంలో ఉంది అని, తను ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఎవరో ఆమె వెనకనే ఇంట్లోకి వెళ్ళారని, ఆ తరువాత పెద్ద పెద్దగా అరుపులు వినిపించాయని నా డ్రైవర్ నాకు ఫోన్ చేసి చెప్పిన
వెంటనే నా గుండె ఆగిపోయింది. అందుకే వెంటనే నేను తన దగ్గరికి బయలుదేరి వచ్చి అక్కడ జరిగేది చూసిన తరువాత నా గుండె ఆగిపోవడం కాదు, మండిపోయింది అనూష. అందుకే నేను జేకే గాడిని అంటూ ఉంటే అనూషకి అసలు విషయం అర్థం కాక, జేకే గారు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ధరణికి అసలు ఏం జరిగింది? తను ఇంకా తన కడుపులోని బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు కదా, సీరియస్ ఏమీ కాదు కదా, ఆ చక్రం ఏం చేశాడు అంటూ అడుగుతూ బాధపడుతూ ఉంటే, జేకే యూ డోంట్ వరీ అనూష, ధరణి ఇప్పుడు బాగానే ఉంది. అసలు ఏం జరిగిందో క్లియర్గా నాకు తెలిసింది, నేను చెప్తా విను. ఆ తరువాత మీరు కూడా ధరణి గురించి నాకు క్లియర్గా చెప్పండి అంటూ ఆ రోజు ఉదయం మీటింగ్ నుంచి ఇప్పుడు హాస్పిటల్లో అనూష అతనికి ఫోన్ చేసేంత వరకు జరిగింది మొత్తం చెప్పి, చూడండి అనూష, నాకు ధరణి అంటే ప్రాణం. తన గురించి ఎవ్వరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా సరే నాకది అనవసరం. నాకల్లా ధరణి మాత్రమే ముఖ్యం. ఎందుకంటే తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అలాగే తను ఒప్పుకుంటే నేను ఇప్పటికిప్పుడే ఈ క్షణమే తన మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నా. అనూష, నాకు కేవలం కావాల్సిందల్లా తను నన్ను ప్రేమించడం, మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించడం. అలా అని మీరేం భయపడద్దు. తనతో పాటు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా నాకు కావాలి. ఆ బిడ్డకు తండ్రిగా నేనే ఉండాలి, నేను మాత్రమే ఉండాలి. కాబట్టి ధరణిని నేను నా మనిషిగా మార్చుకోవాలి అంటే మీరు అసలు నాకు తన జీవితంలో ఏం జరిగిందో చెప్పాలి అనడంతో అనూష జేకే మాటలన్నీ విని అతని మనసేంటో తెలిసిన తరువాత చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతూ సంతోషంగా ఫోన్లో అవతల మాటలు వింటూనే గంతులు వేస్తూ, జేకే సార్, మీలాంటి మంచి వాళ్ళు దాన్ని ప్రేమిస్తుంటే అంతకన్నా నాకేం కావాలి చెప్పండి. చూడండి, నేను నాకు తెలిసింది మొత్తం చెబుతా అంటూ అనూష ధరణి గురించి ప్రతి విషయం చెప్పింది. ఆమె తల్లిదండ్రుల మరణం, ప్రేమ, పెళ్ళి, పీసీఓడి ట్రీట్మెంట్, చంద్రిక, మాయ, ఆఫీస్, ఇంకా బామ్మ, ఇలా తనకు తెలిసింది ప్రతిదీ చెప్పింది. అది మొత్తం విన్న జేకేకి ధరణి ఎన్ని బాధలు పడిందో, తన అమ్మా నాన్న చనిపోయిన తరువాత ఇంకా చక్రాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత ఎంత వేదనను అనుభవించి ప్రతిదీ చెప్పడంతో అనూషకి థ్యాంక్స్ నిజం చెప్పినందుకు అంటుంటే, అనూష మాత్రం జేకే సార్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నా ఫ్రెండ్ లైఫ్లోకి మళ్ళీ ఆనందంగా నవ్వే రోజులను తీసుకువస్తానన్నందుకు, ఆమెను మనస్ఫూర్తిగా అంగీకరించినందుకు అంటూ ఉంటే, జేకే ఆ మాటలకు ఎలాంటి భావం లేకుండా, అనూష, ముందు నా ప్రేమను తను ఒప్పుకోవాలి కదా, తను ఎలాంటిదో, పెళ్ళి అన్న ప్రేమ అన్న తనకు ఎంత మనసు ఇరిగిపోయి ఉంటుందో కదా అనగానే అనూష కూడా తన సంతోషాన్ని మొత్తాన్ని తగ్గించుకుంటూ, అది నిజమే కదా సార్, తను అసలే మొండిది, మరి ఇప్పుడు మీరు తనతో ఎలా సార్ అంటూ ఉంటే, జేకే, అది నేను ఆలోచిస్తాలే కానీ ఈ విషయాలన్నీ నాతో చెప్పినట్లు మీరు తనతో చెప్పద్దు. మీతో అసలు నా ప్రపోజల్ గురించి, నా మీద తనకు ఉన్న ఉద్దేశం గురించి ఏం చెప్తుందో చూద్దాం. ఆ తరువాత మన సత్యభామతో ఇలా ఈ ప్రేమను, పెళ్ళిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిద్దాం అంటూ బయటికి వచ్చిన డాక్టర్ని చూస్తూ, అనుష, డాక్టర్ వచ్చారు, నేను కొంచెం ఆగి ఫోన్ చేస్తా అంటూ ఫోన్ పెట్టేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ధరణి గురించి అడిగితే, డాక్టర్, తను బాగానే ఉందండి, మీరు ఇప్పుడు వెళ్ళి ఆమెను చూడొచ్చు అనడంతోనే జేకే లోపలికి వెళ్ళగా ధరణి బెడ్ మీద మౌనంగా కూర్చొని ఉంది, బెడ్ని అడ్జస్ట్ చేసుకుని. జేకే రావడాన్ని చూసి ఎలాంటి భావం లేకుండా అతని వైపు చూస్తూ, సమయానికి వచ్చి కాపాడినందుకు థ్యాంక్స్ సార్ అంటూ చెబితే, జేకే ఆ మాట విని కోపంగా ఆమెను చూస్తూ, ధరణి, నీకేమన్నా పిచ్చా? అసలు నువ్వేం చేశావో నీకన్నా తెలుస్తుందా? చూడ్డానికి చక్కగా ఉన్నావు, పైగా చాలా తెలివైన దానివి, పొయ్యి చక్రం లాంటి వెధవను నువ్వెలా ప్రేమించావు? అసలు వాడిని అన్ని రోజులు ఎలా భరించావు? వాడంతా చేస్తుంటే నువ్వెందుకు చూస్తూ ఊరుకున్నావు? అసలు నీకు లైఫ్లో మంచివాడు దొరకలేదా ఏంటి వాడికన్నా అంటుంటే, ధరణి అతని బాధను, కోపాన్ని, ఉద్దేశాలను అర్థం చేసుకుని, జేకే సార్, ప్రేమ గుడ్డిది అంటారు కదా, నా విషయంలో కూడా అదే జరిగింది సార్. మీరు ఎప్పుడైనా ఒక విషయం గురించి విన్నారా?
ఓ వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు, ఓ వ్యక్తికి అప్పటికప్పుడు పచ్చడి మెతుకులు పెట్టినా సరే పరమాన్నంలా తింటాడు. అదే ఆ వ్యక్తికి ఓ 2 గంటలాగు ఇంటికి వెళ్ళి దమ్ బిర్యానీ వండుకొని వస్తాను అంటే ఆ వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు? సేమ్ అలాంటిదే సార్ ఒకప్పుడు నా సిచ్యువేషన్ కూడా. మా అమ్మ, నాన్న, తమ్ముడు ఓ యాక్సిడెంట్ కారణంగా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఆ హాస్పిటల్ చక్రం వాళ్ళది. వాళ్ళ నాన్నే మా అమ్మ, నాన్నకు, తమ్ముడికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. అలాంటి సమయంలో తెలిసి తెలియని వయసులో నేను హాస్పిటల్ చుట్టూ ఒంటరిగా తిరగడం, బంధువులు, చుట్టాలు నాకు ఎవరు కూడా సపోర్ట్ ఉండేవారు కాదు. వాళ్ళు నాతో ఉంటే బాగుండేది అనిపించేది. అది చక్రం నాన్న హాస్పిటల్ అవ్వడం వల్ల వాళ్ళ నాన్న కోసం వచ్చే చక్రం నేను తన క్లాస్మేట్ అయిన కారణంగా మా ఇద్దరి మధ్య మాటలు త్వరగానే కలిసిపోయాయి. హాస్పిటల్‌కి వచ్చినప్పుడల్లా తను నాతోనే ఉండేవాడు. కానీ మా అమ్మ, నాన్న, తమ్ముడు చనిపోయారు. అప్పట్లో నాకు ఒంటరితనం బాగా పెరిగిపోయింది. నా బంధువులకు నా ఆస్తి కావాలి, నేను కాదు. చివరికి నన్ను ఏదో ఒకటి చేసి నా ఆస్తిని పొందాలి అని కూడా చూశారు. నా తండ్రి తరపున వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అలా చాలా బాధలు పడుతూ ఉన్న సమయంలో ఒక మంచి స్నేహితుడిగా చక్రం నా లైఫ్‌లోకి వచ్చాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రపోజ్ చేశాడు. నేను కూడా కాదు అనలేదు. ఎందుకంటే నేను నాతో ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు నా ఒంటరితనంలో దొరికిన స్నేహం అతనిది. అతను ఎలాంటి వాడైనా సరే ప్రేమలో ఉన్నప్పుడు అది నాకు సరిగా కనిపించలేదు. పైగా అప్పట్లో తనలో ఎలాంటి చెడు అలవాట్లు, చెడు ఉద్దేశాలు ఉండేవి కావు. అందుకే అంటారు కదా ప్రేమ గుడ్డిది అని. అలాగే చక్రంతో ఉన్నన్ని రోజులు నేను కళ్ళు మూసుకునే ఉన్నా అంటూ వారిద్దరి పరిచయం నుంచి, పెళ్లి నుంచి, మాయా గురించి మొత్తం చెప్పేసింది. దాంతో జేకేకి అదంతా విని మనసు భారంగా మారిపోయింది. ధరణి చెప్పింది మొత్తం విన్న తరువాత జేకేకి కూడా తన కళ్ళ ముందు చిన్ననాటి దృశ్యాలు చాలా కదిలిపోయాయి. ధరణి ఎన్నో విషయాలలో స్ట్రాంగ్ అయినా సరే ఆమె మానసికంగా, ఎమోషనల్గా వీక్ అని అర్థమయ్యి అతని ప్రేమలో ఉన్న సిన్సియారిటీ ఆమెకు తెలిసేలా చేస్తే తను ఖచ్చితంగా ప్రేమను అంగీకరిస్తుంది అనే నమ్మకం వచ్చింది. దాంతో ధరణి నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఉంటే ధరణి జేకే ఆమెకు మళ్ళీ అతని ప్రేమ విషయం ఎక్కడ చెబుతాడో అన్న బాధతో సార్ ప్లీజ్ సార్, ఈ ప్రేమ, ఈ పెళ్ళి అనే పదాలు విని విని నాకు విసుగొచ్చేసింది. పైగా నేనిప్పుడు ఒంటరిని కాదు, నాకు నా బిడ్డ ఉన్నాడు. ఇక నా జీవితంలో తను చాలు, నాకింకా ఎవరూ తోడుండాల్సిన అవసరం లేదు. తనతో నేను నా మిగిలిన జీవితం అంతా ప్రశాంతంగా బ్రతికేస్తాను. మీరు నా గురించి తప్పుగా అనుకోవద్దు అంటుంటే జేకే వెంటనే నేను నా ప్రేమ గురించి కాదు ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటుంది ధరణి. మనము ఇంటికి వెళ్దాం, దాని గురించే మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు నువ్వు పెంట్ హౌస్లో ఉండొద్దు ప్లీజ్, మా ఇంట్లో ఉండు. నువ్వు భయపడకు, బాధపడకు. నా మీద నమ్మకం ఉంటేనే నువ్వు నాతో పాటు మా ఇంట్లో ఉండు, లేకపోతే మా ఇంటికి దగ్గరలోనే మరో ఇల్లు అంటూ జేకే కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతూ ఉంటే ధరణి జేకే తనని త్వరగా అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతూ సార్ వెళ్దామా మీ ఇంటికి అంటూ చిన్న చిరునవ్వుతో చెప్పింది. ఆ నవ్వును చూసిన జేకే ఇప్పుడు నిన్ను ధరణిగానే మా ఇంటికి తీసుకుని వెళ్తున్నా, కానీ ధరణిగా మాత్రమే ఆ ఇంట్లో ఉంచను. నిన్ను మిసెస్ జయకృష్ణగా నా జీవితం నుంచి ఎటూ పోనివ్వకుండా నా గుండెల్లో ఉంచుకుంటా అనుకుంటూ వారు చిన్నగా ఇంటికి బయలుదేరితే ఇంకో చోట 7 అంతస్తుల భవనంలో సుమారు 30 సంవత్సరాల వ్యక్తి కోపంగా ఎదురుగా ఉన్న కూజాను గోడకు విసిరేసి నేను బ్రతికుండగా ఆ జయకృష్ణ ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు, ఎలానైనా సరే వాడిని ఖచ్చితంగా నేను చంపేస్తా అంటూ కోపంగా ఊగిపోతూ అరుస్తూ ఉంటే అతని భార్య చంపితే సరిపోదు, మీరు ఎవరో, ఎందుకు చంపుతున్నారో, కారణం ఏంటో వాడికి తెలియకుండా చచ్చిపోవాలి. అదే నీకు, నాకు, మన కుటుంబానికి కూడా చాలా మంచిది అంటూ అతన్ని రెచ్చగొడుతూ ఉంది. ఇంకొక వైపు కారులో బెంగళూరు వస్తున్న సరళ అలసిపోయి నిద్రపోతూ ఉంటే ఆమె నిద్రలో పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ కన్నీరు ధార
ధారాళంగా కారుతూ ఉంది. ఆమె ఒక పెట్టె పట్టుకొని ఓ పెద్ద బంగ్లా నుంచి ఓ పిల్లాడిని ఎత్తుకొని అప్పుడే బయటికి నడవడం గుర్తుకు రాగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి కంగారు పెడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. ఇంకో చోట చక్రం మాయ పరిస్థితి వినడంతోనే అతనిలో కంగారు పెరిగిపోతే ఐసీయూ బయట ఉన్న చంద్రికతో ఉమ కోపంగా గొడవకు దిగడం మొదలుపెట్టేమండి. అసలు ఇంతకీ జేకే ఎవరు? అతన్ని చంపాలి అనుకుంటున్న కుటుంబం ఎవరిది? అతనికి తన తల్లికి ఉన్న గతం ఏంటి? ఆ గతానికి అతని భవిష్యత్తుకి ఉన్న ముడి ఏంటి? అసలు ఇప్పుడు మాయకు ఏమైంది? ఆమె హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయింది? జేకే ప్రేమను ధరణి అర్థం చేసుకుని అతనితో పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంత కథను ఫాలో అవ్వండి అబ్బా. నచ్చితే ఓ చిన్న లైక్ కూడా చేయండి. ఇంకా అది ఎలా ఉందో మర్చిపోకుండా ఓ బుల్లి కామెంట్ కూడా పెట్టండి అబ్బా.